మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా మద్రాస్ ఐఐటి నిపుణులు అలాగే హైదరాబాద్ ఐఐటి నిపుణులు, మనందరికీ తెలుసు ఐఐటి నిపుణులు అంటే వాళ్ళ దగ్గర ఎంత టెక్నాలజీ ఉంటుందో మనందరికీ తెలుసు. వాళ్ళని రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అమరావతి తీసుకొచ్చారనమాట. ఎందుకు అమరావతి తీసుకొచ్చారంటే మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా కూటమి వచ్చిన తర్వాత మరొకసారి అమరావతి రాజధానిగా ప్రకటించడం జరిగింది. అమరావతిలో నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా అక్కడున్న అమరావతి నిర్మాణాలు అంటే గతంలో 2014 నుంచి 2019 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న భవనాలు ఉన్నాయి కదా, ఆ భవనాలు అనేవి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం మానవేయటం జరిగింది. అంటే వాటిని వదిలేశారనమాట. దానివల్ల ఏంటి అంటే ఆ భవనాలు ఇప్పుడు సరిగ్గా ఉన్నాయా, అవి భవిష్యత్తులో వాటి మీద నిర్మాణాలు కడితే ఎలాంటి ఇబ్బంది అయినా వస్తుందా, లేకపోతే అంటే వాటి ప్రతిష్టతని వాటి యొక్క పునాదుల్ని పరిశీలించేందుకైతే వాళ్ళు రావడం అయితే జరిగింది. ఎందుకంటే వాటిని 5 సంవత్సరాలు వదిలేశారు కాబట్టి వాటిని పరిశీలించడానికి రావడం అయితే జరిగింది. భవనాలు మంచిగా ఉన్నాయి అనేది. అయితే రీసెంట్గా వాటి మీద పరిశోధన చేసి వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేయడం అయితే జరిగింది. రిపోర్ట్ ఇచ్చారనమాట. ఆ రిపోర్ట్లో ఏంటంటే అమరావతి నిర్మాణాలు సేఫ్, అంటే ఇప్పటివరకు భవనాలు కట్టారు కదా అమరావతిలో, ఆ నిర్మాణాలు అవి సేఫ్, ఫర్దర్గా వాటి మీద నిర్మాణాలు కొనసాగించుకోవచ్చు అని చెప్పేసి ఐఐటి నిపుణులు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే వీటిని అలాగే కొనసాగించకుండా కొంచెం ఇనుము తుప్పు పట్టిన చోట కానీ వివిధ ప్రదేశాల్లో వాటిని సరిగ్గా చేసి వాటి మీద నిర్మాణాలు కొనసాగించాలని కూడా చెప్పడం జరిగింది.